ఎన్నికలకు ముందే ప్రజలు నమ్మినారు కాబట్టి కేసీఆర్ కుటుంబం ఇంకా అధికారంలోకి వస్తే మూడోసారి దోచింది సాధు కదా మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీస్తారని నమ్మినారు కాబట్టి అధికారులను బదలాయింపు చేసినారు. మేమిచ్చిన మాటలు వాగ్దానం నిలబెట్టుకునే ప్రయత్నాలు బాగానే గోస్ కమిషన్ వేసి కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని వారి కుటుంబాన్ని దోషులుగా బోన్లో నిలబెట్టినాం. ఇలా మేము శిక్ష వేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా రాజకీయాలు అంటిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి ఇవన్నీ కూడా ఆలోచించి వీళ్ళ కేసును సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు రండి రంగంలో. మీరు పదే పదే కాళేశ్వరం ఏటీఎం లాగా చెప్పినారు కదా, ఇప్పుడు బంతి మీ కోర్టులోకి వచ్చింది. సరైన రీతిలో ఫుట్బాల్ ఆడితే వాస్తవాలు బయటకు వస్తాయి, అసలైన దోషులకు శిక్ష పడుద్ది. మీనవేషాలు ఎక్కించకుండా పాత లోపేకర ఒప్పందాలు ఉంటే కూడా పక్కన పెట్టి ప్రజలు కోరుకుంటారు తప్పు కాబట్టి త్వరితగిన కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ముందుకు పోతే బాగుంటుందనే మాట కూడా నేను అటు బీజేపీ వారికి ఇటు వీళ్ళకి స్పష్టం చేస్తూ ఉన్నాను. ఆనాడు కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన ఎలా జాగిందంటే డిపార్ట్మెంట్ల వారిగా పంచుకొని ఒకరికి ఇరిగేషన్ శాఖ ఇస్తే ఒకరికి చెట్లు అమ్ముకునే శాఖ ఇచ్చి అందులో కూడా 100 కోట్ల అవినీతి జరిగినటువంటి సందర్భం. పోలీస్ శాఖ ఒకరు చూస్తే భూముల శాఖ అసలని యువరాజు చూసినాడు. కాళేశ్వరం పేరిట భూముల అమ్మగోల పేరిట ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కొన్ని వేల ఎకరాలు అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి నెట్టిన సందర్భంలో జరిగిన అవినీతి, మిషన్ భగీరథ 12 నుంచి 15 వేల కోట్లనే రాష్ట్రం మొత్తాన్ని నిలవాల్సి అవకాశం ఉన్న 48 వేల కోట్లకు తీసుకెళ్లిన సందర్భం, మిషన్ కాకతీయలో ఆనాడున్నట్టు ఎమ్మెల్యేలు మంత్రులు చేతివాటం, ఇలా చెబుతూ పోతే రకరకాలుగా ఈ రాష్ట్ర కథాన్ని కండిగొట్టింది కేసీఆర్ కుటుంబం. ఇలా కవిత గారు కొత్త నాటకం తెరదీసి మా నాయనకు అసలు సంబంధమే లేదు, అసలు సూత్రధారులు హరీష్ రావు గారు సంతోష్ రావు అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ముఖ్యమంత్రిగా పదేళ్ళ వ్యక్తికి సంబంధం లేకుండా ఈ అవినీతి జరిగిందంటే ఎవరు నమ్ముతారు? అవినీతి ముమ్మాటికి జరిగింది. నాసిరకం పనులు, నాణ్యత లోపం ప్రజలకి ఇలా శాపంగా మారింది. కాంట్రాక్టులు జేబులు నింపే ప్రయత్నంలో భాగంగానే ఇంజనీర్ల మాటను పక్కన పెట్టి ఇరిగేషన్లో నిష్ణాతుల యొక్క మాటలు లెక్క చేయకుండా తానే ఇంజనీర్, తానే మేస్త్రి, తానే కూలీ, తానే కాంట్రాక్టర్ అహంకారపూరితంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇవాళ బ్యారేజ్లు కూలుతున్నటువంటి పరిస్థితి. ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాను, కవిత చెప్పిన దాంట్లో ప్రూఫ్ అయింది వారి కుటుంబం కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందని. వాటాల్లో పంచుకునే వాటాలో లెక్కలు తేడాలు ఉండొచ్చు, కానీ వాస్తవం మాత్రం అవినీతి జరిగిందనే మాట ఆవిడ గారు ఒప్పుకనే ఒప్పుకున్నారు. కవిత గారి మాటల విషయంలో రేపు కేటీఆర్ గారు స్పందన ఏంటో ఆ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అవినీతి జరగలేదని కొందరు, లేదు జరిగింది ఫలానా వారి వల్లనే జరిగిందని కొందరు, లేదు ఫలానా వాళ్ళకి ఏం ముట్టలేదు ఉన్నదంతా ఫలానా వారికి పోయిందని కొందరు. ఈ రకంగా వీళ్ళ ప్రజల్ని తప్పుతో పెట్టించి దృష్టిని మళ్లించేటందుకు ప్రయత్నం చేస్తూ ఉంది కేసీఆర్ కుటుంబం. ఒకసారి హరీష్ రావు గారు మాడుతూ ఒకసారి కవిత గారు మాడుతూ ఉన్నారు. దీన్నంతా కూడా ప్రజల్ని తికమక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. కేసీఆర్ దోషి, కేసీఆర్ ప్రమేయం వల్లే, కేసీఆర్ అధికార ఆదేశాల వల్లనే ఈ తతంగం జరిగింది.
దాంతో హరీష్ రావు పాత్రధారే, ఇండైరెక్ట్గా కేటీఆర్ కవిత కూడా పాత్రధారులే. ప్రజల సొత్తు తినడంలో వీరందరూ భాగస్వామ్యం ఉంది. వీరితో పాటు ఆనాడు మంత్రులుగా చెలమైన కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. అవినీతి మరకలు అంటినాయి. కాబట్టి ప్రజలు వీరిని గద్దెదించినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ వేసినాం, దోషులుగా తేల్చినాం, తదుపరి చర్యల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. దీంట్లో ఏమాత్రం వెనక్కిపోయేది లేదు. రెండో అంశం బీసీల రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీలో, విద్యా ఉపాధిలో 2 చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు అయ్యేటప్పుడు బీజేపీ శాసనసభ్యులు ఓటేసి కేంద్రంకి వెళ్ళేసరికి